జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ రోజు హైదరాబాద్కు వస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్పై పార్టీ నేతలతో సమీక్షిస్తారు. ఈ నెల మధ్యాహ్నం హైదరాబాద్ నగరానికి ఈ రోజు చేరుకుని సికింద్రాబాద్ మహంకాళమ్మను దర్శించుకుంటారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో, అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత బేగం బజార్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి తిరిగి ఢిల్లీకి వెళ్తారు. జేపీ నడ్డా టూర్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ఇంకా నడ్డా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో బాగా వేడిమే లక్ష్యంగా బీజేపీ పార్టీ అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ చేసిందని చెప్పాలి. దాంట్లో భాగంగానే ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానంలో చేరుకోబోతున్నారు. చేరుకున్న అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ కు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి హరితా ప్లాజాలో బేగంపేటలో ఉన్నటువంటి హరితా ప్లాజాలో బీజేపీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా గెలిచినటువంటి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం కీలక ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు సభ్యత నమోదుకు సంబంధించినటువంటి అంశాలపైన జేపీ నడ్డా నేతలందరినీ అడిగి తెలుసుకోవడంతో పాటు, అదేవిధంగా నేతలకి రాష్ట్రంలో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం ఏదైతే ఈ 25వ తేదీ నుంచి ముఖ్యంగా 1వ తేదీ నుంచి అభియాన్ డ్రైవ్ ఒకటి ప్రారంభం కాబోతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి డ్రైవ్, ఆ సభ్యత్వ నమోదు డ్రైవ్ కు సంబంధించి బడా గణేష్ తో పాటు మరికొన్ని ఏరియాల్లో ఈ సభ్యత్వ నమోదు డ్రైవ్ కు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా జేపీ నడ్డా పాల్గొని అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ పయనం అవబోతున్నారని చెప్పాలి సార్. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.